దేవుడికి దీపం ఎందుకు వెలిగిస్తారు? ప్రతి హిందూ ఇంట్లో ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం ఒక పవిత్ర సాంప్రదాయం. దేవాలయాల్లో కూడా ప్రతి పూజ దీపంతోనే ప్రారంభమవుతుంది. అయితే ఎప్పుడైనా ఆలోచించారా, దేవుడికి దీపం ఎందుకు వెలిగిస్తారు? దేవుడికి వెలుతురు అవసరమా? సనాతన ధర్మం చెప్పే సమాధానం చాలా లోతైనది. దీపం వెలిగించడం దేవుడికి వెలుతురు చూపించడం కోసం కాదు, మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించాలనే సంకల్పానికి అది ప్రతీక. ఉపనిషత్తుల సందేశం. బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రసిద్ధ ప్రార్థన ఉంది, తమసోమా జ్యోతిర్గమయ. దీని అర్థం, ఓ పరమాత్మ, అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగు వైపు నన్ను నడిపించు. ఇక్కడ చీకటి అంటే రాత్రి కాదు, అది అజ్ఞానం, భయం, మోహం, అసత్యం. వెలుగు అంటే జ్ఞానం, ధర్మం, సత్యం. అందుకే పూజ ప్రారంభంలో దీపం వెలిగించి మనస్సు ఆధ్యాత్మికంగా సిద్ధం చేసుకుంటారు. దీపంలో ప్రతి భాగానికి ఒక ప్రతీక. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల ప్రకారం దీపపు ప్రమిది మన శరీరం, నూనె లేదా నెయ్యి మన కోరికలు, ఒత్తి మనస్సు, జ్వాల జ్ఞానం. జ్వాల వెలగాలంటే ఒత్తి నూనెలో ఉండాలి. అలాగే మనస్సు భక్తి, నియమం, సద్గుణాలతో నిండినప్పుడే జ్ఞానం ప్రకాశిస్తుందని ఈ ప్రతీక తెలియజేస్తుంది. ఇది శాస్త్రాల్లో ఒకే శ్లోకంగా చెప్పబడిన వివరణ కాదు, అనేక ఆధ్యాత్మిక గురువులు సాంప్రదాయ వ్యాఖ్యానాల్లో కనిపించే ప్రతీకాత్మక అర్థం. దేవాలయంలో ముందుగా దీపమే ఎందుకు వెలిగిస్తారు? ఆగమ సాంప్రదాయాల్లో దీపం పూజలో ప్రధాన ఉపచారాల్లో ఒకటి. దీపం వెలిగించడం ద్వారా పవిత్రమైన పూజా వాతావరణాన్ని ఏర్పరిచి ఆ తరువాత ధూపం, పుష్పం, నైవేద్యం వంటి ఉపచారాలు సమర్పిస్తారు. దీపం మనకు నేర్పే గొప్ప పాఠం. దీపం తన కోసం వెలగదు, తాను కాలిపోతూ ఇతరులకు వెలుతురునిస్తుంది. అదేవిధంగా మనిషి కూడా తన జీవితం ఇతరులకు ఉపయోగపడేలా గడపాలని దీపం నిశ్శబ్దంగా బోధిస్తుంది. జ్వాల ఎప్పుడూ పైకే ఎగిసిపోతుంది. ఇది కూడా ఒక సందేశమే. ఎన్ని కష్టాలు వచ్చినా మన ఆలోచనలు ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలని దీపం గుర్తు చేస్తుంది. దేవుడికి దీపం అవసరమా? శాస్త్రాల ప్రకారం దేవుడు స్వయం ప్రకాశుడు, ఆయనకు వెలుతురు అవసరం లేదు. దీపం వెలిగించడం వల్ల మారేది దేవుడు కాదు, మారేది మన మనస్సు. మనసు ప్రశాంతమవుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, భక్తి మరింత బలపడుతుంది. అందుకే వేల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. కాబట్టి దేవుడికి దీపం వెలిగించడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించే ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ప్రతీక. దీపం వెలిగించే ప్రతిసారి మన ఇంటిని మాత్రమే కాదు, మన హృదయాన్ని కూడా జ్ఞానం, ధర్మం, ప్రేమ అనే వెలుగులతో నింపాలని సనాతన ధర్మం మనకు బోధిస్తుంది. మన నెక్స్ట్ వీడియోలో గుడిలోకి వెళ్ళిన వెంటనే మనం గంట ఎందుకు